వైఎస్ వివేక అనుమానాస్పద మరణం గురించో లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించో మిగతా ఏ జిల్లా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అది అరాకురా ఇన్ఫర్మేషనే. సతీష్ రెడ్డి గారు, ఆ జిల్లా వాసిగా, పులివెందుల వాసిగా చెప్పండి, హూ కిల్డ్ వైఎస్ వివేకానంద రెడ్డి? రకరకాల ఆలోచనలు నాకు తెలిసినంత వరకు ప్రజలకి ఏదైతే వీళ్ళ అబద్ధాన్ని లోపలికి తీసుకొని పోయినారో అదంతా బ్రహ్మ. ఇప్పుడు అదే నిజమైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది కదా, ఎందుకు నడుపుకోకూడదు కేసు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ సునీత గారు వచ్చి మళ్ళీ దాన్ని పునర్విచారణ జరగాల, ఇంకా చేయాలని ఎందుకు అడుగుతున్నారు? దాన్ని బట్టి మీకు అర్థం కావడం లేదా? అవినాష్ రెడ్డి మీద వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు అన్ని వేళ్ళు మొత్తం అంతా వైఎస్ అవినాష్ రెడ్డి వైపు తిరిగి చూపిస్తుంటే, ఇతనేనేమో అని అనుమానిస్తుంటే, మీరు మాత్రము వైఎస్ వివేకాను చంపాల్సిన అవసరము అవినాష్ రెడ్డికి ఉండదు అన్నారు. ఇప్పుడు అంత నమ్మకం ఏంటి అంటున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అడవిలో ఏనుగు ఉంటుంది, ఏనుగు ఏం తింటుంది? చెరకు లేకపోతే ఫలాలు. వెజిటేరియన్. మాంసం తింటుందంటే నమ్ముతారా మీరు? మా కడప జిల్లాలో ఏ వ్యక్తినైనా ఎవరైనా వైఎస్ అవినాష్ రెడ్డిని సంబంధం ఉండేవాడు కానీ, అవినాష్ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళు కానీ, ఆయన దగ్గరికి పోయిన వాళ్ళని ఎవరినైనా అడగండి, ఏ రోజైనా ఒక చెడ్డ మాట అవినాష్ రెడ్డి నోటి నుంచి వచ్చిందా? ఎప్పుడన్నా ఎవరినైనా కూర్చొని కొట్టమని తిట్టమని చెప్పి పోలీస్ స్టేషన్లకు ఆడికిడికి పోయి కూర్చొని నువ్వు కొట్టి రాపో నేను చూసుకుంటా అని చెప్పినటువంటి సంఘటనలు ఎక్కడుందో తెలుగుదేశం పార్టీ లీడర్లే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిగతాలు పెట్టుకోండి, కామన్ పీపుల్ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఎక్కడన్నా అవినాష్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి, ఐ థింక్ దిస్ ఇస్ థర్డ్ టర్మ్ ఇప్పుడు, ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఆయన ఎవడినన్నా దౌర్జన్యం చేశాడని కానీ, ఒకరిని కొట్టమని చెప్పినాడు కానీ ఎక్కడన్నా అభియోగం ఉందా? సరే మీరు ఆలోచన చేయండి. అటువంటి వ్యక్తి కూర్చొని వివేకానంద రెడ్డిని చంపినాడంటే నమ్మశక్యమా? వాళ్ళు వీళ్ళు చెప్పడం వేరు కదా సతీష్ రెడ్డి గారు. సొంత కుటుంబీకులు, రక్త సంబంధికులు చెప్తున్నారు కదా వైఎస్ అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నాడని. అది వాళ్ళ విచక్షణకు వదిలిపెడుతున్నాను. ఈరోజు వాళ్ళే చెప్పాలా? నువ్వు కోరినటువంటి సంస్థ సిబిఐ, నువ్వు కోరినటువంటి సంస్థ విచారణ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు దాంట్లో ఒకవేళ సంబంధం ఉంటే నువ్వు నడుపుకోవాలి కదా. నువ్వు చెప్పిందే కదా, ఇంకా అంతకంటే బెటర్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో? మరి అంత ఉన్నత స్థాయిలో జరిగిన తర్వాత నువ్వు మళ్ళా రీఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కోరడంలో దాంట్లో ఏం కనుక్కోలేదు లేదనే కదా అర్థము. సో ఇవన్నీ నిదానంగా తేలుతాయి విచారణ జరిగిన తర్వాత. తమకు పవర్ ఇవ్వలేదు, లేకపోతే ప్రాపర్టీలో వాటా ఇవ్వలేదు అన్న కారణంతో, అక్కస్తోటి షర్మిల, సునీత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరిగారా, లేకపోతే చంద్రబాబు ట్రాప్లో పడ్డారా? 100% చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడినారు. అంటే అంత అమాయకులేం కాదు సతీష్ రెడ్డి గారు. వాళ్ళు అమాయకులు అంటే ఒక రకంగా ఎటువంటి వాళ్ళను కూడా, ఇప్పుడు చిన్న మనస్పర్ధలు ఉంటే దాన్ని ఎట్లా పెద్ద చేయాలనో వీళ్ళకున్నటువంటి స్ట్రాటజీ, వీళ్ళకున్నటువంటి జిత్తుమార్లే తనం, ఆ కన్నింగ్నెస్ వేరే వాళ్ళకి ఎవరికి రాదు. సో ఈరోజు మీరు చూసుకోండి, ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొస్తుందో, అదా షర్మిల నోట్లో ఏమొస్తుందో అది ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి పోయినటువంటి కథ. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు షర్మిల వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు ఎవరు? అన్డౌటెడ్లీ టీడీపీయే కదా. బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీ, ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత టీడీపీ. ఎప్పుడన్నా ఆమె ఈ యొక్క టీడీపీని క్వశ్చన్ చేయడం కానీ ఇంకోటి కానీ చేసిందా? ఒక ప్రతిపక్షంలో ఉండవు కాంగ్రెస్ పార్టీ, అట్లెత్తుకున్నా కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండేటప్పుడు ఎవరి మీద నీ అటాక్ ఉండాలా, ఎవరి మీద నీ యొక్క విమర్శలు ఉండాలా? పాలకపక్షం మీద. మళ్ళీ ఏ రోజైనా పాలకపక్షం మీద చేసిందా? ఆమె చేసినటువంటి దాన్ని బట్టే మనకు అర్థమవుతోంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఏ రకంగా ప్రలోభ పెట్టారో, ఏ రకంగా వాళ్ళను లొంగ తీసుకున్నా మనకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళిద్దరు అయితే దే హ్యావ్ బికమ్ పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ దిస్ yellow media.